సో హాయ్ బ్రో, వెల్కమ్ టు పాడ్కాస్ట్. హాయ్ బ్రో. సో మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు అవినాష్, నేను కామారెడ్డి నుంచి వచ్చాను. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? ఎంబీఏ కంటి. సో ఇప్పుడు మీ పేరెంట్స్ కూడా ఎలా బిలీవ్ చేశారు మిమ్మల్ని? లైక్ డిగ్రీ చేశారు, తర్వాత ఎంబీఏ చేశారు, మీ పేరెంట్స్ మీరు ఎలా ఒప్పించారు అసలు? మా పేరెంట్స్కి ఫస్ట్ ఎడిటింగ్ అని చెప్పలేదు, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాం అని చెప్పా. ఓకే, సో మనీ డిజిటల్ మార్కెటింగ్ అని కూడా తీసుకున్నారు. సో మీకు గరుడలో మీరు జాయిన్ అయిన తర్వాత మీకు క్లాసెస్ అన్ని కూడా ఎలా అనిపించింది? అంటే నాకు గరుడకు రాకముందు ఈ సాఫ్ట్వేర్స్ గురించి కూడా నాకు ఐడియా లేదు, చేయగలుగుతానా లేదా అని అనుకున్నా. ఆ తర్వాత శ్రీను సార్ క్లాసెస్ అర్థమయ్యేటట్టు చెప్పారు. ఓకే, సో మీరు ప్రాజెక్ట్ చేసినప్పుడు ఏ ప్రాజెక్ట్కి అయినా సరే స్ట్రక్ అయిపోయినట్టు, మీకు అర్థం కానట్టు ఏమైనా అనిపించిందా మీకు? ప్రాజెక్ట్ టైంలో ఏమనిపించలేదు, కానీ అంతకుముందు టూల్స్ అప్పుడు కొంచెం ఏం ఐడియా లేదు కాబట్టి కన్ఫ్యూజన్లో ఉండిపోయాను. సో మీకు ప్రాజెక్ట్ విషయంలో అయితే లైక్ రీల్స్ చేసినప్పుడు ఎక్కడైనా సరే ఆగిపోయడం కానీ, అది నీకు అర్థం కావట్లేదు వర్క్ అసలు అనిపించలేదు అసలు? అనిపించలేదు. అంటే ఏదైనా డౌట్ ఉన్నా మెంటర్స్ క్లారిఫై చేశారు. సో మోస్ట్లీ పోర్ట్ఫోలియో అంటే చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. లైక్ పోర్ట్ఫోలియో అంటే ఏంటి? రెగ్యులర్గా వీక్ మొత్తం చేసిన వర్క్ని ఎడిటింగ్ చేస్తాము, ఓకే అనుకుంటే సార్ చెప్తారు, అది లాస్ట్కి మనం పోర్ట్ఫోలియో కింద కన్సిడర్ చేసుకొని జాబ్ టైంలో ఎవరైనా పోర్ట్ఫోలియో అడిగితే అది చూపించుకోవడానికి యూజ్ అవుతుంది. సో జాబ్స్ ఉన్నాయి కదా, జాబ్స్ పరంగా గరుడ అకాడమీ పర్లేదా? వర్క్ వస్తే జాబ్ అనేది కన్ఫర్మ్. అంటే రెగ్యులర్గా జాబ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో చాలా మంది అకాడమీస్ ఏం చేస్తారంటే మేము జాబ్ ఇస్తామని చెప్పేసి 5,000 జాయిన్ చేస్తారు. అలా మీరు గరుడ అకాడమీలో డైలీ ఎన్ని జాబ్స్ వస్తున్నాయి? ఆ జాబ్ మినిమం జాబ్ శాలరీ ఎంత? బేసిక్ 15,000 నుంచి చూసి 25-28 వరకు చూశాను. సో మీరు ఎప్పుడు ట్రై చేయలేదు జాబ్స్ కోసం? లేదు, ట్రై చేయలేదు. అంటే నేను వర్క్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకున్న తర్వాత జాబ్స్కి అయినా దేనికైనా ట్రై చేద్దామని. సో ఇప్పుడు ఇంకొక 2-3 డేస్లో మీకు ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో ఆఫ్టర్ 2 months అయిపోయింది, తర్వాత మీరు ఏం చేస్తారు? కోర్స్ అయిపోయిన తర్వాత నేను ఇంటర్న్షిప్ ఇక్కడ గరుడ అకాడమీలో ఇంటర్న్షిప్ చేద్దాం అనుకో. సో ఇన్ని అకాడమీస్లో ఎవరైనా సరే కన్ఫ్యూజ్ అయ్యి రీడింగ్ నేర్చుకుందాం అని థాట్ ఉండి ఎక్కడ నేర్చుకోవాలో తెలియకపోతే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నేను ఖచ్చితంగా గరుడ అకాడమీని సజెస్ట్ చేస్తాను. మెంటర్స్ కానీ శ్రీను సార్ కానీ ఎవరైనా ఎక్స్పర్ట్ మెంటర్స్ ఉన్నారు, మంచిగా అర్థమయ్యేలా చెప్తున్నారు. గరుడ అకాడమీకి వచ్చినప్పుడు అసలు ఏం తెలియదు, జీరో నాలెడ్జ్, సాఫ్ట్వేర్ తెలియదు, ఏం తెలియదు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్క వర్క్ చేయగలుగుతున్నా. సో కంపల్సరీ సజెస్ట్ చేస్తాను. సో మీకన్నా బిగినర్స్ ఉంటారు ఇప్పుడు, సో వాళ్ళకి ఎడిటింగ్ మీద మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? న్యూగా స్టార్ట్ అయ్యే బిగినర్స్కి నేను చెప్పేది ఏంటంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీగా డైలీ అకాడమీకి వచ్చి వర్క్ అవర్స్లో కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి చూడగలుగుతాం. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతే మాత్రం కష్టం. సో మీరు గరుడ అకాడమీ చూస్ చేసుకున్నందుకు, దట్టు మీ లైఫ్ కెరీర్గా, సో మీరు హ్యాపీయా? ఫుల్ హ్యాపీ అండి. సో వన్ వర్డ్ అబౌట్ గరుడ అకాడమీ, లైక్ గరుడ అకాడమీ గురించి ఒక్క వర్డ్లో ఏదైనా చెప్పాలి అనుకుంటే మీరేం చెప్తారు? గరుడ అకాడమీ అనేది లైఫ్ టర్నింగ్ పాయింట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్, బెస్ట్ ఆఫ్ లక్.